Hi, welcome to Mahia Vlogs. So this is my first video and బేసిక్గా ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ పెడితే నాకు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అండ్ కెమెరా ఫేస్ చేస్తే అదొక నర్వస్ ఫీలింగ్ వస్తుంది. సో అవన్నీ ఇంకా చాలా డిలే అయింది. 1.5 year నుంచి అలా 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 పుష్ చేస్తూ ఇవాళకి వచ్చింది ఆ టైం. అండ్ ఈ ఛానల్కి పేరు కూడా మహియా అని ఎందుకు పెట్టానంటే అది మా పెళ్లి #. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మహియా అని పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ దెన్ మా హస్బెండ్ కూడా అడిగాను ఏం పెట్టాలి అది అని అంటే హీ వాజ్ లైక్ నేను చెప్పకముందే మహియా పెట్టేసేయని. సో వై నాట్ లైక్ ఇద్దరికి అదే నచ్చేసింది కాబట్టి వై నాట్ దాట్ నేమ్ అని ఇంకా ఛానల్ నేమ్ కూడా అలా పెట్టేశాము. అండ్ కమింగ్ టు ది ఛానల్ కంటెంట్, నేను డిఐవైస్ అండ్ ట్రావెల్ కొంచెం చేస్తాను, అంత ఎక్కువే చేయను, కానీ చేసినంత వరకు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. డిఐవైస్ అయితే చేస్తాను, వెనకాల చెరీ బ్లాసమ్ అండ్ ఇవన్నీ టేబుల్ పెయింటింగ్ అవన్నీ చేశాను. సో ఫ్యూచర్లో అవన్నీ పోస్ట్ చేస్తాను. సో ఇవాళ ఎందుకు అంటే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ పూజ వినాయక చవితి. ఐ వాంటెడ్ ఇట్ టు బి స్పెషల్. నేను ఏమేమి చేస్తున్నానో అన్ని మొత్తం వీడియోస్ చేసుకుందామని అనుకున్నాను. సో నేను చేస్తూ మీకు చూపిస్తాను. నేను ఇవాళ డిఐవై చేద్దాం అనుకుంటున్నాను పాలవెల్లి. సో దానికి హోమ్ డిపో వెళ్తున్నాము. నాతో పాటు మీరు రండి. సో నేను హ్యాంగింగ్ టైప్ పాలవెల్లి కాకుండా మందిర్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే సపోర్టింగ్గా రౌండ్ వుడెన్ స్టిక్స్ అండ్ పైన పాలవెల్లి యాక్చువల్ మెష్ లాగా ఉండేదానికి ఇలా స్క్వేర్ టైప్ తీసుకుందామని వచ్చాను. దీనికి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడే. మనం మెజర్మెంట్స్ అండ్ అన్ని సైజ్ ఎంత కావాలో అన్నీ చూసుకుని సెలెక్ట్ చేసుకోవటమే. ఇవి హోమ్ డిపో అండ్ లోవ్స్లో కూడా ఉంటాయి. మీరు దేనిలో అవైలబుల్ ఉంటే దానిలో చూసుకుని తీసుకోండి. అండ్ నేను ముందు చెప్పినట్టు ఈ పిల్లర్స్కి రౌండ్వి సెలెక్ట్ చేసుకున్నాను. దానికి బేస్ లాగా ఫ్లోర్ మీద ఈ వుడెన్ బ్లాక్స్తో అయితే బాగుంటుందని ఇది తీసుకున్నాను. సో దట్ స్టెబుల్గా ఉంటుంది మందిర్ అని. బోత్ సైడ్స్ ఫ్లాట్ సర్ఫేస్ అండ్ స్మూత్గా ఉంటే బెటర్. నాకు అవి దొరకలేదు కాబట్టి నేను ఇంక ఇవి తీసుకున్నాను. మనం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనమే మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. స్టోర్ వాళ్ళు ముందు చేసేవాళ్ళంట, బట్ ఇప్పుడు చేయట్లేదు. నాకు ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. పాలవెల్లి మందిర్కి కావాల్సిన మెటీరియల్ హాట్ గ్లూ, వుడ్ గ్లూ, బేస్కి 4 వుడెన్ స్క్వేర్ బ్లాక్స్, పిల్లర్స్కి 4 రౌండ్ స్టిక్స్ అండ్ పైన పాలవెల్లికి 8 స్క్వేర్ స్టిక్స్. అన్ని 2 feet ఈచ్ కట్ చేసుకున్నాము. మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఫస్ట్ 4 స్టిక్స్ తీసుకుని స్క్వేర్ షేప్ ఫామ్ చేయండి. తర్వాత గ్లూ గన్ ఆర్ వుడ్ గ్లూతో వాటిని స్టిక్ చేయండి. నేనైతే వుడ్ గ్లూ వాడుతున్నాను బికాజ్ అది కొంచెం ఫర్మ్గా ఉంటుంది. గ్లూ గన్ అయితే మనకి ఈజీగా డిటాచబుల్. సో నాకు కొంచెం పైన కొంచెం గట్టిగా ఉండాలని నేను గ్లూ గన్ వాడట్లేదు. నేను ఇక్కడ వుడ్ గ్లూ వాడుతున్నాను. ఇలా ఎడ్జెస్కి పెట్టుకుని కొంచెం వెయిట్ చేయాలి బికాజ్ వుడ్ గ్లూ కొంచెం టైం తీసుకుంటే డ్రై అవ్వటానికి. అది డ్రై అయ్యేంత లోపు నేను ఇంకొక స్టిక్ తీసుకుని మెజర్ చేసుకుంటున్నాను. సో ఈ 2 feet స్టిక్ కాబట్టి 24 inch. 8 దగ్గర ఒక మార్కింగ్, 16 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. దాని రిఫరెన్స్తో ఈ మెయిన్ దానిపైన కూడా మార్కింగ్స్ పెట్టుకున్నాను. నాకు ఇది ఈజీ అనిపించింది. మీరు డైరెక్ట్గా దీనిపైనే పెట్టేసి టేప్ పెట్టేసి పెట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ పైన వుడ్ గ్లూ అప్లై చేసి స్టిక్స్ అటాచ్ చేయండి. నేను మళ్ళీ మీకోసం ఒకసారి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను, నేను తీసుకున్న స్టిక్ మెజర్మెంట్స్.
డ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందని బ్లో డ్రై చేస్తున్నాను. హాట్ ఎయిర్ బ్లో డ్రై కాదు, కోల్డ్ ఎయిర్. సో ఫాస్ట్గా డ్రై అయిపోతుందని మొత్తం ఎక్కడైతే స్టిక్ చేశానో అక్కడ బ్లో డ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ టర్న్ చేసి సేమ్ ఇందాక ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో స్టిక్స్ మార్కింగ్స్ పెట్టుకొని ఇప్పుడు కూడా సేమ్ అంతే చేయాలి. ఇలా ఎవ్రీ జాయింట్ దగ్గర వుడ్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బేస్ కోసం రౌండ్ స్టిక్స్ అండ్ స్క్వేర్ బ్లాక్స్ని హాట్ గ్లూ చేస్తున్నాను. హాట్ గ్లూ ఎందుకంటే పిల్లర్స్ని ఈజీగా డిటాచ్ చేసి తక్కువ స్పేస్లో స్టోర్ చేసుకోవచ్చు అని, అండ్ మళ్ళీ కావాలన్నప్పుడు రీఅటాచ్ చేసుకోవచ్చు హాట్ గ్లూతో. ఇలానే అన్నిటికీ అటాచ్ చేసేసి ఆ 4 పిల్లర్స్ పైన పాలవిల్లి పెట్టి హాట్ గ్లూ చేశాను. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా నచ్చింది. డెకరేట్ చేశాక ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వినాయక చవితికి ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ ఇట్. డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.